నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె అరవింద్ సాగర్, కన్సల్టెంట్ జనరల్ లేజర్ అడ్వాన్స్ లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జన్, శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ BHL. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంటే అంగస్తంభన లోపం. అంగస్తంభన లోపం అంటే ఏంటి, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, దాన్ని ఎలా గుర్తించాలి అండ్ దానికి ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి దాని గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాము. అంగస్తంభన లోపం అంటే అంగం గట్టిపడకపోవడం లేదా అంగం గట్టిపడ్డాక కొద్దిసేపటికి అది మెత్తపడిపోవడము, ఇంకా శృంగారం మీద కోరికలు తగ్గిపోవడము, మరియు కొన్నిసార్లు అంగం గట్టిపడి ఇమీడియట్ గా మళ్ళీ మెత్తపడిపోవడం. సో ఓవరాల్ గా చెప్పాలంటే అంగం అనేది సెక్షువల్ కోర్స్ అంతా కూడా అంగం అనేది గట్టిగా ఉండలేకపోవడాన్ని మనం అంగస్తంభన లోపం కింద కన్సిడర్ చేయొచ్చు. సో ఈ అంగస్తంభన లోపం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, భార్యాభర్తల మధ్య శృంగారంలో ప్రాబ్లమ్స్ రావడము, అండ్ ఇద్దరి మధ్యలో సఖ్యత లేకపోవడము, అండ్ మగవాళ్ళు యాంగ్జైటీగా ఫీల్ అవ్వడం, అంటే నేను సరిగ్గా శృంగారం చేయలేకపోతున్నానే యాంగ్జైటీ ఫీల్ అయిపోయి దాని ద్వారా వాళ్ళు డిప్రెషన్ లోకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్ ని ఎప్పుడైతే నోటీస్ చేస్తారో, ఇది మామూలుగా అందరికీ 1-2 సార్లు జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ అంగస్తంభన లోపానికి మేజర్ గా 2 రకాల కారణాలు ఉంటాయి. ఒకటి సైకలాజికల్ కారణం, ఇంకొకటి ఏమో ఆర్గానిక్ అంటే ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల. సైకలాజికల్ గా మెయిన్ గా ఏంటంటే మగవాళ్ళల్లో స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు అంగస్తంభనంలో ప్రాబ్లమ్స్ రావచ్చు, మరియు యాంగ్జైటీ అంటే ఎక్కువ ఏదో చెయ్యాలి, కొన్నిసార్లు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కాలేమేమో అనే భయంతో కూడా ఈ అంగస్తంభనంలో లోపం రావచ్చు. కొన్నిసార్లు ఏంటంటే ఆర్గానిక్ ప్రాబ్లం, అంటే అంగంకి బ్లడ్ సప్లై తగ్గడం వల్ల, లేదా కొన్నిసార్లు బీపీ ఎక్కువ ఉండి అక్కడ ఉన్న నరాలు డ్యామేజ్ అవ్వడం వల్ల కావచ్చు, లేదా షుగర్ వల్ల కూడా అక్కడ నరాలు డ్యామేజ్ అయిపోయి సరిగ్గా బ్లడ్ సప్లై అనేది ఎక్కువ లేకపోవడం వల్ల కూడా అంగస్తంభన లేకుండా పోవచ్చు. సో దీని వల్ల చాలా వరకు మెన్ వాళ్ళల్లో వాళ్ళే ఎవరికి షేర్ చేసుకోలేక వాళ్ళల్లో వాళ్ళే ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ అది మెల్లమెల్లగా వాళ్ళని లోపలనే ఆ ప్రాబ్లం తోటి వాళ్ళు చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోయి డిప్రెషన్ లోకి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఇది చాలా కామన్ గా ఈ కాలంలో చాలా కామన్ గా నోటీస్ చేసే ప్రాబ్లం ఇది. కొంతమందికి అంగస్తంభన లోపం అనేది కొన్నిసార్లు వచ్చి అది మళ్ళీ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అనేది కొన్నిసార్లు ఆ స్ట్రెస్ తగ్గిపోవడం వల్లనో, లేకపోతే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీని వాళ్ళు కోపప్ చేసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుట్ అయిపోతుంది. కానీ కొంతమందిలో కంపల్సరీగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన శ్రేష్ఠ హాస్పిటల్లో అడ్వాన్స్డ్ టెస్లా చైర్ అనేది లేటెస్ట్ టెక్నాలజీ ఉందండి. దీంట్లో ఎటువంటి మెడిసిన్స్ కానీ సర్జరీ కానీ ఏమీ అవసరం లేదు. జస్ట్ దీని మీద ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లో మనం ఆల్మోస్ట్ 70 to 80% దాకా మంచి రిజల్ట్స్ మనం పొందవచ్చు. థ్యాంక్ యూ.